హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం హెల్దీ వేలో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందామండి. మనం బియ్యం పిండిని ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు తీసుకుంటున్నానండి. మీరు పట్టించిన బియ్యం అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా బయట పౌడర్ దొరుకుతుంది కదా, అది తీసుకుంటున్నాను. ఇది సజ్జలు అండి. సజ్జల్ని పౌడర్ చేసి బయట ప్యాకెట్స్లో అమ్ముతారు. సో అది సజ్జల్ పౌడర్ అనమాట. దాన్ని ఒక 100 grams దాకా నేను వేసుకుంటున్నాను. ఇలా జల్లియటం వల్ల దాంట్లో ఏమైనా చిన్న చిన్న పొట్టులాగా ఉన్నా అంతా పోతుందండి. చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి కూడా. జొన్న పిండి తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను జొన్న పిండి కూడా ఒక 100 grams దాకా తీసుకున్నాము. బాగా మిక్స్ చేసుకొని బాగా జల్లించుకుందామండి. చాలా హెల్దీగా వస్తాయి ఇవనేవి. మళ్ళీ శనగపిండి ఒక 100 grams తీసుకుంటున్నానండి. దాన్ని కూడా జల్లించండి కొంచెం. ఇట్లా అన్నీ జల్లించుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాం కదండి. దీంట్లోనే ఒక చిన్న కప్ అంటే ఒక 50 grams వరకు మినప్పిండిని అంటే మినప్పప్పుని బాగా ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోండి. ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళైతే బయట ప్యాకెట్స్లో కూడా మనకి మినప్పిండి దొరుకుతుంది. సో మీరు అట్లాగైనా ట్రై చేయొచ్చండి. అవి కూడా బాగా టేస్ట్గా వస్తాయి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 tablespoons దాకా వామ్ని యాడ్ చేసుకుందాము. 2 handsతో బాగా రబ్ చేసుకుంటా ఇట్లా మనం సాఫ్ట్గా పౌడర్ లాగా చేసుకుంటా మనం దీన్ని ఇట్లా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుందండి. మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే మీరు మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 tablespoons దాకా రాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఈ పిండిని ఒక 2 partsగా డివైడ్ చేశానండి. కొంచెం కారం వేసాను, ఇంకో పార్ట్లో ఏమో కొంచెం ఎక్కువ కారం వేసానండి. ఎందుకంటే మా పిల్లలు కూడా కొంచెం కారం తినటానికి నేను లాస్ట్లో మొత్తం అన్నీ మిక్స్ చేసేస్తాను. వాళ్ళకు కూడా అక్కడక్కడ కొంచెం కారం తగులుతూ ఉంటుందని చెప్పి ఈ విధంగా నేను చేస్తున్నానండి. సో అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా. మనం చపాతీ పిండి కన్నా ఇంకొంచెం లూజ్గా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఎంతోమంది మురుకుల్ని బాగా తింటారు కదండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి అన్ని మిల్లెట్స్ని మనం యాడ్ చేసుకొని కూడా మురుకుల్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది కలపక ముందునే మీరు సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని పిండిలో అడ్జస్ట్ చేసుకోండి. పిండి అనేది ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాం కదండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మన ఫింగర్స్తో గట్టిగా ప్రెస్ చేద్దామండి. ఆ ఫింగర్స్ మధ్యలో నుంచి పిండి అనేది బయటకు వస్తే మనం మురుకులు చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవటానికి ఉంటుందండి. నేను ఇంకో పార్ట్ని కూడా ఫాస్ట్గా కలిపేస్తున్నానండి. అది కూడా కొంచెం మిక్స్ చేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. దాన్ని కూడా మనం ఇక్కడ 1/2 liter దాకా ఆయిల్ పోసుకున్నామండి. నేను ఇక్కడ ఒక సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇది మురుకులు చేసుకోవడానికి నేను ఇక్కడ యూస్ చేస్తున్న గిద్దలు అండి ఇవి. మనం ఆ గిద్దల్లో ఉండి ఒక 2 tablespoons దాకా పిండిని అనేది యాడ్ చేసుకున్నామండి. నేను చూపిస్తాను ఎలా యాడ్ చేసుకోవాలో. మనం ఇక్కడ ఒక 2 spoons దాకా మనం యాడ్ చేసుకున్నాము. చూడండి, ఒక 2 tablespoons దాకా మనం పిండిని యాడ్ చేసాం కదా. మనం యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. మనం ప్రెస్ చేసేటప్పుడు మళ్ళీ ఆ పిండి ఆ గ్యాప్లో నుంచి బయటకు వస్తుంది కాబట్టి చూడండి, మనం ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మురుకులు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే.
ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న బాల్ వేసి మనం టెస్ట్ చేసుకుందామండి పిండిని. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మురుకులు యాడ్ చేసుకుందాం దీంట్లో ప్రెస్ చేసుకుంటా. చూడండి ఇట్లాగా స్లోగా మనం యాడ్ చేసుకుందామండి, సర్కిల్ షేప్లో వచ్చేలాగా. జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది మీ హ్యాండ్స్ మీద పడకుండా చాలా సేఫ్గా చేసుకోండి. ఏదైనా మీకు ఆయిల్ మీ హ్యాండ్స్ మీద పడుతుంది అనుకుంటే మీరు హ్యాండ్స్కి ఒక క్లాత్ కానీ అట్లా చుట్టుకొని మీరు చాలా నిదానంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఆవిరి అనేది కూడా తగులుతూ ఉంటుంది. కొంచెం హీట్ అయిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకుందామని నిదానంగా ఫ్లిప్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా నేను కారం తక్కువ వేసిన మురుకులు అనేవి రెడీ అయిపోయినాయి అండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు నేను కొంచెం కారం ఎక్కువ వేసుకొని ఇందాక సపరేట్గా పిండి కలుపుకున్నాను కదండి, అది యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా చాలా సాఫ్ట్గా వస్తున్నాయండి. చూడండి చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. అది కూడా తొందరగా కుక్ అయిపోతాయండి. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి, ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి. పిల్లలకి కానీ మనకి కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మురుకుల్ని డిఫరెంట్గా ట్రై చేయాలి, మాకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టేస్ట్లు కావాలి అనుకుంటే, మీరు ఇట్లాగా హెల్తీగా నేను ప్రిఫర్ చేస్తున్నాను అనుకుంటే మీరు మిల్లెట్స్తో ట్రై చేయండి. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ మనకు దొరుకుతున్నాయండి. మీరు ఏ మిల్లెట్స్తో అయినా చేసుకోవచ్చండి. కానీ రైస్ పౌడర్ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకొని కొంచెం మినప్పప్పు పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే మీరు ఏ టైప్ ఆఫ్ మురుకులైనా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా. నేను ఇక స్టార్ షేప్ కూడా యాడ్ చేస్తున్నానండి. మనకి ఇందాక గిద్దల్లో చూపించాను కదా స్టార్ షేప్ ఉన్నాయి కదా, అవి కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి మురుకులు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు కూడా హెల్తీ వేలో ఇంకేమైనా ట్రై చేయాలి నాకు కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో పెట్టండి. నేను కూడా ట్రై చేసి మీకు ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఎంజాయ్ ఇట్.